ప్రార్థనా గీతాల ఏదైనా పాట. అమ్మవారిది పాడతానండి. జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. నీవే జగతికి కారణమమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే జగతికి కారణమమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, జయ జయ మంగళ గౌరీ. చల్లని నీ చూపులతో కొనసాగును మా కోరికలన్నీ, చల్లని నీ చూపులలో కొనసాగును మా కోరికలన్నీ, నీవే మా మా వెన్నుకాపుగా నిలబడవే, మా వెన్నుకాపుగా నిలబడవే, సర్వమంగళ జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. ధన్యవాదాలు మేడం. కుమార సంభవము ఇప్పుడు 4వ సర్గలోకి వచ్చాము. ఇది కొంచెం అన్నిటికన్నా కూడా చిన్న సర్గ. ఇందులో ప్రధానమైన ఘట్టము రతి విలాప్. మొత్తం దాదాపుగా 46 శ్లోకాలు ఉన్నాయి. ఆమె ఏ విధంగా బాధపడుతూ ఉన్నది, ఆమె బాధపడుతూ ఉండగా ఆఖరికి బ్రహ్మదేవుడు వచ్చి ఆమెకి వరం ఇయ్యటం వరకు ఇందులో ఉన్నటువంటి వృత్తాంతము. అయితే ఇంతకు ముందు 3వ సర్గలో మన్మధుడు దర్పంగా ఏ విధంగా ఆయన నేను జయించగలను అనుకొని ప్రగల్భాలు ఆడి ఇంద్రుడి దగ్గర బయలుదేరి వచ్చాడు. వచ్చి తనతో పాటు వచ్చి ఆ శివుడి ఆశ్రమము అదంతా కూడా మొత్తము మన్మథమయంగా చేసి వసంతుడి రాకతోటి పులకరింపజేసినట్టుగా చెట్లని, పుట్లని, మనుషుల్ని, మానవుల్ని, మునులను అందరినీ కూడా ఆ శృంగార భావనలో ముంచి అలా వచ్చి దగ్గరకు వచ్చాడు కానీ అక్కడ నుంచి కొంచెము ఆయనకి భయం మొదలైంది. ఎట్లాగైనా ఈ శివుణ్ణి నేను జయించలేనులే అన్న భయము మొదలైంది. తన ప్రాణాలు అప్పగించైనా సరే దేవకార్యం నిర్వహించాలి అనేటటువంటి ఒక నియమము మనసులో పెట్టుకొని శివాశ్రమానికి, శివ కుటీరానికి కాపలా కాస్తూ ఉన్నటువంటి నందిని కళ్ళలో పడకుండా తప్పించుకుంటూ ఆ ఆశ్రమం కుటీరం ముందుకు వచ్చాడు. అదే సమయంలో శివుడు తన తపస్సులో నుంచి బయటికి వచ్చి ఆ సమాధి నుండి బయటికి వచ్చి కాళ్ళు కిందకి మోపి లేచి ఉండగా, సమాధి నుండి లేచి ఉండగా పార్వతీదేవి నంది కనుసైగని తీసుకొని పార్వతి ముందుకు వచ్చి ఆ శివుణ్ణి పూజిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇదే సమయము బాణం వేయడానికి తనకు ఆమె పట్ల, పార్వతి పట్ల ప్రేమ అంకురింపజేయటానికి అనుకొని మన్మధుడు తన మొదటి బాణాన్ని వదిలాడు. చూత బాణాన్ని శివుడి మీదికి వదలగానే అది తగలగానే ఒక్కసారి శంకరుడు అలా కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉన్నటువంటి పార్వతి మీద తన దృక్కులు పడగానే
ఒక్కసారి కలవరం చెంది తన మనసులో ఇట్లాంటి భావనని కలగజేసింది ఎవరని ఇట్లా చూసి మన్మధుడు ఎదురుగుండా కనపడగానే అతన్ని తనకి మూడో కన్ను తెరిచి అతనిని భస్మీపటలం చేశాడు. చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అది చూసి పార్వతి బిత్తరపోయి భయపడుతూ లేచి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి గారు వచ్చి ఆ అమ్మాయిని భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా అక్కున చేర్చుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఈ మన్మథుడు ఈ విధంగా శివుని యొక్క మూడో కన్ను తెరవడంతో భస్మీపటలం కాగానే అక్కడ తన భర్త యొక్క మరణాన్ని చూడగానే రతీదేవి అక్కడికక్కడే మూర్ఛపోయింది. అయితే కవి ఎలా వర్ణించాడంటే, ఆ మూర్ఛ కూడా ఆమెకి మంచి చేసింది. ఎందుకంటే భర్త ఈ విధంగా ఇట్లా అయిపోయిన విషయము ఆమెకి తెలియకుండా అయ్యింది. ఆ మూర్ఛలో ఆమె దుఃఖము కొంచెము అణిగింది అనుకోని దాంతో అన్న వాక్యంతోటి అక్కడ మూడో సర్గని పూర్తి చేశాడు. పార్వతీదేవిని హిమవంతుడి ఇంటికి తీసుకెళ్ళాడు. మన్మధుడు భస్మీపటలమయ్యాడు. రతీదేవి మూర్ఛపోయింది. శివుడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఇంకా పై పై శిఖరాగ్రాలకి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఇక రతీదేవి లేచింది కాసేపటికి. ఆ మూర్ఛ నుంచి. అథ మోహపరాయణ సతీ వివశ కామవధూ విబోధిత విధినా ప్రతిపాదయిష్యత నవవైధవ్యం అసహ్య వేదన. అథ మోహపరాయణ సతీ వివశ కామవధూర్విబోధిత విధినా ప్రతిపాదయిష్యత నవవైధవ్యం అసహ్య వేదనం. అథ అంతా తర్వాత అంటే ఇవన్నీ సంఘటనలన్నీ ఇలా జరగగా మూడవ కన్ను తెరిచి అతన్ని భస్మీపటలం చేసి ఆయన శిఖరాగ్రాలకి వెళ్ళి పోగా పార్వతీదేవి తండ్రి తన ఇంటికి భయంతో వణికిపోతున్నటువంటి కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇంటికి వెళ్ళిపోగా అప్పుడు మోహపరాయణ వివశ కామవధు ఆ కాముని యొక్క వధువు మన్మధుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి మోహపరాయణ మూర్ఛపోయి ఉన్నది. పాపం ఆ భర్త యొక్క మరణం చూడగానే ఆ శివుడు మూడో కన్ను అలా తెరవగానే కోపంగా చిందులు దొక్కుకుంటూ పైకి వెళ్ళిపోగానే ఆమె మూర్ఛ పోయింది ఆ క్షణకాలంలోనే. మోహపరాయణ పూర్తిగా మోహంలో మునిగిపోయినది అయ్యి మూర్ఛలో ఉండినది అయ్యి పరవశురాలు అయిపోయి అంటే తనకి ఆ ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటిదై వివశా సతి వివశురాలు అయిపోయి నిశ్చేష్టురాలైపోయి ఏం జరుగుతుందో తెలియదు. సడన్ గా ఆయన మూడో కన్ను తెరిచాడు, భస్మం అయిపోయాడు భర్త. ఆమె మూర్ఛలో మునిగిపోయిన ఆ సతి ఆమె ఆ కామవధు కాముని భార్య రతీదేవి విబోధిత కాసేపటికి విబోధిత ఆ మూర్ఛ నుండి తేరుకున్నది. మూర్ఛ నుండి విబోధిత మేలుకొల్పుంది. అంటే మూర్ఛ నుంచి తేరుకున్నది. తేరుకొని చూసి విధిన ప్రతిపాదయిష్యత నవవైధవ్యం అసహ్య వేదన. ఆమె విధి చేత అంటే దైవము చేత అంటే ఆ మన్మధుడేంటి హాయిగా చక్కగా అందరి యొక్క ప్రాణాలని మేల్కొల్పుతూ వాళ్ళందరికీ కూడా శృంగార భావనని నిలుపుతూ అందరినీ సంతోష పరుస్తూ ప్రజలంతా శృంగారమయమైనటువంటి జీవితము లేకపోతే లోకమే లేదు. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఎవరో చెబుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలేమో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆడపిల్లలేమో పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఈ విధంగా ఇట్లానే జరిగితే 2050 నాటికి దాదాపుగా జనమంతా కూడా వృద్ధులే ఉంటారట. యువకులు, యువతులు, పసివాళ్ళు అనేది నెంబరు తక్కువైపోతుంది. తక్కువైపోయి వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతుంది. అంటే 50, 55 ఇయర్స్ ఉన్న వాళ్ళ సంఖ్య
ఎక్కువైపోతుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. మరి అలాంటి ప్రమాదము జరగకుండా ఆపేదెల్లా కూడా మన్మధుడే. ఆ మన్మధుడు ఆ మన్మధుడిని ఈ విధంగా విధి చేత, దైవం చేత, బ్రహ్మ చేత, దైవం చేత న నవవైధవ్యం ప్రతిపాదయిష్యత. ఇప్పుడు కొత్ కొత్తదైనటువంటి వైధవ్యాన్ని ఇప్పటిదాకా ఆమె హాయిగా భర్తతోటి సౌభాగ్యవతిగా ఉన్నది. ఆ సౌభాగ్యవతిగా ఉన్నది ఇప్పుడు ఈ క్షణాన ఇలా వైధవ్యాన్ని అనుభవించాల్సి వస్తున్నది. సౌభాగ్యము, సుమంగళిత్వముని కోల్పోయి ఉన్నది. ప్రతిపాదయిష్యత ఆ విధి చేత ఇవ్వబడినటువంటిది. బ్రహ్మ చేత ఈ కొత్త రకమైనటువంటి వైధవ్యాన్ని అంటే ఇంతకు ముందున్నటువంటి ఈ ఈ సౌభాగ్యాన్నంతటిని కోల్పోనట్టు చేసి, ఈ వైధవ్యాన్ని అనుభవించడము అసహ్య వేదన. సహింపలేని, భరింపలేనటువంటి ఈ వైధవ్యాన్ని సహ్యము కానటువంటిది, ఓపలేనటువంటి వేదనను, బాధని, దుఃఖాన్ని ఏ దుఃఖాన్ని విభోదిత పైకి లేపుతోందా అన్నట్టుగా ఆమె లే ఆ మూర్ఛ నుండి మేల్కొల్ప బడింది. ఇప్పుడు ఇంతవరకు మూర్ఛలో ఉంది. మూర్ఛలో ఉన్నప్పుడు ఏమన్నాడు మంచిదయింది ఆమె మూర్ఛలో ఉండటము. భర్త ఈ విధంగా క చనిపోవడాన్ని చూడటము ఆహ్, ఆమెకి ఒక రకంగా మంచిదయ్యింది అని అన్నాడు. ఎక్కడో మర్చిపోయాను నేను ఆ వాక్యం. అజ్ఞాత భర్తృవ్యసన ముహూర్తం కృతోపకారమేవ రతిర్బభూవ. ఇక్కడ అన్నాడు. ఇదేంటి ఈమె ఈ విధంగా మూర్ఛపోవటము అనేది తీవ్రాభిషంగ ప్రభవేణ వృత్తి మోహేన. ఈ మోహము మూర్ఛపోవటము అనేది ఆమెకి ఉపకారమేవ కృతం. ఉపకారమే చేసింది. ఎందుచేతనంటే అజ్ఞాత భర్తృవ్యసన. ఆ భర్తకి జరిగినటువంటి ఆ అవమానము, ఆహ్, భస్మీకరణము అనేది ఆమెకి కనబడకుండా, ఆమెకి తెలియకుండా మూర్ఛపోవడము అనేది ఆమెకు ఒక రకంగా ఉపకారంలాగా అయింది అని. ఇప్పుడేమో ఆ ఉపకారాన్ని తీసేసి, ఇప్పుడు ఈ కొ కొత్తదైనటువంటి ఆహ్, వైధవ్యాన్ని అనుభవించు అన్నట్లుగా, ఈ అనుభవించవలసిందే నువ్వు తప్పదు అన్నట్టుగా ఈ బ్రహ్మచేత ఈమె మెల్లగా మూర్ఛ నుండి మేల్కొల్పబడింది. అసహ్య వేదనని భరించు నువ్వు. సహించరానటువంటి, సహింపలేనటువంటి వేదన ఏదైతే ఉందో, ఆ వేదనని నువ్వు అనుభవించి తీరవలసినదే. ఈ సహింపరాని దుఃఖం ఏదైతే ఉందో, ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసిందే అన్నట్లుగా ఆమె బ్రహ్మచేత మూర్ఛ నుండి అలా మెల్లగా మేల్కొల్పబడింది. మేల్కొలి ఇమ్మీడియేట్‌గా మూర్ఛ నుండి మేల్కొనగానే ఏం జరిగిందో తెలీదు గదా! చుట్టూరా ఉన్నటువంటి పరిసరాలలో ఎలా ఉన్నాయి? ఏమవుతోంది? ఏం జరుగుతోంది? ఇవన్నీ ఆకళింపు అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. అయితే అప్పుడు ఆమె అవధానపరే చకార సా ప్రళయాంతోన్మిషిత విలోచనే వివేద తయోః తయోర్ అతృప్తయోః ప్రియం అత్యంత విలుప్త దర్శనం. అవధానపరే చకార సా ప్రళయాంత ఉన్మిషితే విలోచనే న వివేద తయోః అతృప్తయోః ప్రియం అత్యంత విలుప్త దర్శనం. ఈమె ఆహ్, ఈ రతీదేవి నిద్రను దుఃఖం నుండి, ఆ మూర్ఛ నుంచి మేలుకుంది. ఆ మూర్ఛ లేచిన తర్వాత ఆమె మొట్టమొదటగా తన భర్త కోసం వెతుక్కుంటున్నది. ఎక్కడున్నాడు? 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 అని. ఆమెకి భర్త ఈ విధంగా భస్మమైపోయాడు అన్నది ఇంకా ఆహ్, తట్టలేదు. తట్టక భర్త ఎక్కడున్నాడు అనుకోని కొంచెం వెతుక్కుంటూ ఉన్నది. ఆ
వెతుక్కుంటూ ఏంటి నా కళ్ళకి భర్త కనపడటం లేదే ఇంకా అని అలా మూర్ఛ నుంచి మేల్కొన్నదై అలా వెతుక్కుంటూ ఉన్నది. అవధాన పరే అవధాన పరే భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. వచ్చినటువంటి విషయం మాత్రమే ఆమెకింకా గుర్తుంది. అవధాన పరే ప్రళయాంత ఉన్మిషితే విలోచనే. సా ఆమె ఆ రతిదేవి ప్రళయాంత ఉన్మిషితే ప్రళయాంత ఆ ప్రళయం చివర అంటే ఆ ప్రళయం అంటే ఇక్కడ మూర్ఛ. మూర్ఛబోయిన ఆ మూర్ఛలో నుండి ఉన్మిషితే, ఉన్మిషితే ఆఖరి అయిన సమయంలో ఉన్మిషితే తెరిచినటువంటి విలోచనే కనులతోటి ఆ మూర్ఛ నుండి మేల్కొనబడినటువంటి మూర్ఛ నుండి మేల్కొనబడిన, తెరవబడిన స్పృహ వచ్చిన తర్వాత స్పృహ వచ్చిన పిమ్మట తెరిచినటువంటి విలోచనే కళ్ళతోటి ప్రళయస్య అంతే ఆ ప్రళయాంతే ఆ మూర్ఛ యొక్క చివరి దశలో ఉన్మిషితే విలోచనే తెరవబడినటువంటి ఆ కన్నులతోటి అవధాన పరే గుర్తు తెచ్చుకోండి. అంతకుముందంతా ఏం జరిగింది? ఎక్కడికొచ్చాము వాళ్ళు? ఏ ప్రాంతానికొచ్చాము? ఆ శివుడి ఆశ్రమానికొచ్చాము. ఆ శివుడి మీదకి తన బాణ ప్రయోగం చెయ్యాలి అని వచ్చాడు. అవన్నీ ఆమె మనసులో గుర్తొస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా అవధాన పరే. ఆ అవధానము అంటే అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా ఆమె తయోః అద త తయోః అతృప్తయోః ప్రియం. ఆ ప్రియుడైనటువంటి మన్మధుడు, ఆ మన్మధుడిని గురించి అతృప్తయోః ఇంకా అతనిని కన్నులతోటి చూడాలి అనేటటువంటి కోరిక కలిగి ఉన్నది. తృప్తి చెందనటువంటి అంటే కన్నులకి మన్మధుడిని ఎంతసేపు చూసుకున్నా ఆమెకి తృప్తి కలగడం లేదు. ఆ తృప్తి కలగనటువంటి ఆమె ఆ విలోచనే కన్నులతోటి ప్రియం అత్యంత విలుప్త దర్శనం న విభేద. ఆమె ఆ ప్రియుడు అత్యంత విలుప్త దర్శనం అత్యంతంగా, అధికంగా, మిక్కిలిగా మిక్కిలిగా విలుప్త కోల్పోయినటువంటి దర్శనం చూపు కల వాడు అని వివేద తెలుసుకోలేకపోయింది. ఆమె కళ్ళు తెరిచి అన్ని వైపులా దిక్కులా చూస్తోంది. అవధాన పరే చకారనయ విలోచనే. కళ్ళన్నింటినీ కూడా తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుతూ ఇక్కడికొచ్చాం మేము శివుని పైకి బాణప్రయోగం చేయటానికి అని గుర్తొచ్చింది. ఆ గుర్తు రాగానే అన్ని వైపులా తిరిగి చూసుకుంటూ ఉన్నది. తన భర్త ఎక్కడ ఉన్నాడు. అంటే ఆ నంది కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా తా చెట్ల వెనకాల నుండి దాక్కుంటూ వచ్చాడు. ఆ చెట్ల వెనకాల నుంచి దాక్కుంటూ వచ్చినటువంటి వాడు ఆహ్, తన భర్త ఎక్కడున్నాడు అని ఎంతసేపు తన భర్తను చూసుకున్నా గాని ఆమెకి ఆ కన్నులకి ఆ మన్మధుడి యొక్క రూపము ఆమెకి చాలా ఆనందం కలిగించేది. అటువంటి ఆ చూపు ఆ భర్త యొక్క అటువంటి దర్శనము ఆ భర్తని చూడటము అనేది ఇక మీదట లేదు అన్న విషయము ఆహ్, విలుప్తమైపోయింది. అది ఇంక భర్తని ఆహ్, హ్మ్, మానవాకృతిలో భర్త కనబడటము అనేది ఇంకా లేదు అన్న విషయము విభేద. ఆమెకి అర్థం కావటం లేదు. ఆమెకి తెలుసుకోలేకపోతూ ఉన్నది. ఆహ్, కళ్ళు తెరిచి అన్ని వైపులా, అన్ని దిక్కులా చూస్తూ ఉంటే, ఇక నా భర్త నాకు కనపడడు అన్న విషయము ఆమెకి ఇంకా బుర్రకు తట్టటం లేదు. ఇంకా అంత అంటే అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది గదా! ఆ మూర్ఛలో నుంచి లేచిన వెంటనే ఎక్కడున్నాడు భర్త అని వెతుక్కోవడమే కానీ, ఈ భర్త ఇంక నాకు అదృశ్యుడు, నాకు కనపడడు అన్నటువంటి విషయము మాత్రము నా ప్రియుడు నాకు అత్యంతంగా, మిక్కిలిగా, అధికంగా, అత్యధికంగా ఎప్పటికీ గూడా కనపడడు అన్నటువంటి విషయం మాత్రము ఆమె తెలుసుకోలేకపోయింది. తెలుసుకోలేక అయి జీవితనాథ జీవసి ఇతి అభిదయా ఉత్థితయా తయా పురః దదృశే పురుషాకృతిః క్షితౌ
హరకోపానల భస్మ కేవలం అయి జీవితనాథ జీవిత జీవసి ఇది అభిధాయ ఉత్థిత తయా పురః తదృశే పురుషాకృతి క్షితౌ హరకోపానల భస్మ కేవలం. పాపం ఇంకా ఆ భర్త బతుకున్నాడు అని అనుకుంటున్నది ఆమె. ఆ భర్త బతికి ఉన్నాడు అనుకోని ఆహ్, దాంతోటే ఆ దృష్టితోటే, ఆ ప్రేమతోటి అన్ని వైపులా అలా తిరిగి తిరిగి చూసుకుంటూ అన్ని చుట్టూరా చూసుకుంటూ ఉంది. చుట్టూరా చూస్తూ ఉంటే ఎక్కడ అతను కనబడడము లేదు. ఈ కనపడటం లేకపోతే ఈ చెట్ల చాటున చెట్ల మాటున దాక్కొని కదా! బాణం వేయడానికి చూస్తున్నాడు. ఆ చెట్ల మాటున ఎక్కడన్నా దాక్కున్నాడేమో అనుకోని అయి జీవితనాథ జీవసి ఇది అభిదాయ. ఇలా అంటుంది. అభిదాయ అంటే పలుకుతూ. ఏమని? అయి జీవితనాథ ఓ జీవితనాథ, ఓ జీవితనాథుడా, ఓ ప్రాణేశ్వరుడా, ఓ నా జీవితానికే నాథుడవా, ఓ నా ఆహ్, ప్రభువా, ఓ స్వామి జీవసి జీవించి ఉన్నావా? జీవించి ఉన్నావా? ఎక్కడున్నావు? అంటే నా కళ్ళకి కనపడటం లేదు. జీవసి జీవించి ఉన్నావా? ఎక్కడున్నావు? ఇతి అభిధాయ అని పలుకుతూ అని ఉత్థితయ పైకి లేచిన అంటే కింద మూర్ఛ వచ్చి కింద పడిపోయి ఉంది గదా! ఆ కింద నేల మీద నుంచి పడి ఉన్నది. ఉత్థితాయ ఆమె ఇట్లా పైకి లేవగానే తయా పురః ఆమె యొక్క పురః ఎదుటగా ఆమె దదృశే చూసింది. ఓ ఓ నాథ ఎక్కడున్నావు? బ్రతికున్నావా ఇంకా నువ్వు? జీవించి ఉన్నావా? అని అడుగుతూ, అని పలుకుతూ అలా పైకి లేచింది. పైకి లేచేటప్పటికి ఆమె ఎదురుగా దదృశే చూసింది. ఏం చూసిందంటే హరకోపానల భస్మ కేవలం కేవలమాత్రంగా హరకోపానల భస్మ హరుని యొక్క కోపానికి కోపమనేటటువంటి అగ్నికి భస్మమైపోయినటువంటి బూడిదైపోయినటువంటి పురుషాకృతి ఒక పురుష ఆకృతి క్షితౌ నేల మీద. ఆమె చూసింది. నేల మీద ఒక భూమి పైన నేల మీద ఒక పురుషాకారంలో ఉన్నటువంటి ఒక భస్మే భస్మము. క క శివుని కోపానికి కోపం అనేటటువంటి అగ్నికి భస్మమైపోయినటువంటి బూడిద మాత్రమే దదృశ కనపడింది. ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికి, "ఓ నాథ లేవే జీవించి ఉన్నావా?" అని అడుగుతూ పైకి ఇట్లా లేచేటప్పటికి పక్కన భూమి పైన ఒక పురుషాకారంలో బూడిద కుప్ప అలా పడి ఉంది. నేల మీద నేల మీద. శివుని కోపానికి దగ్ధమైనటువంటి మన్మధుని యొక్క శరీరపు బూడిద. అతః సా పునరేవ విహ్వల వసుధాలింగన దూసరస్తని విలలాప వికీర్ణ మూర్ధజ సమదుఃఖమివ కుర్వతి స్థలీం. అతః సా పునరేవ విహ్వల వసుధాలింగన వధూరస్ వసుధాలింగన ధూసరస్థని విలలాప వికీర్ణ మూర్ధజ సమదుఃఖామివ కుర్వతి స్థలీం. కాళిదాసు వర్ణన దుఃఖాన్ని గురించి వర్ణించిన, విలాపం గురించి వర్ణించినా కూడా ఎంత అద్భుతంగా ఆహ్, వ వర్ణిస్తున్నాడు. ఎంత అది మన కళ్ళెదురుగుండా ఆ అమ్మాయి అలా మూర్ఛ నుండి లేచి ఎదురుగుండా ఉన్న భర్త యొక్క శరీరం అంతా కూడా అట్లా ఒక ఆహ్, బూడిదలో బూడిదలాగా అయిపోయి ఉన్నటువంటి ఆకృతిలో ఉన్నదాన్ని చూసి ఆమె ఎంత దుఃఖిస్తున్నదో కళ్ళకి కనిపించేటట్టుగా వర్ణించాడు. దుఃఖాన్ని గూడా ఎంత శృంగారాన్ని వర్ణించటమే కాదు, ఒక వీరరసాన్ని వర్ణించటమే కాదు. దుఃఖం గూడా. అథ స అథ అంత స స ఆమె పునరేవ విహ్వల. ఇంతకు ముందే ఆమె అసలు భర్త ఆహ్, బ చనిపోయాడు అని మూర్ఛపోయింది.
ఆ కృతముపకారం, ఆ మూర్ఛపోవడం అనేది ఆమెకు ఉపకారం అయిపోయింది. ఆ ఉపకారం అయిపోయిన తర్వాత పాపం ఇప్పుడు లేచింది. లేచి "ఓ నాథ ఎక్కడున్నావు?" అనుకుంటూ లేచింది. లేచి చూస్తే పక్కన ఒక బూడిద కుప్ప మాత్రమే కనిపించింది. పురుషాకారంలో ఉన్నటువంటి ఒక బూడిద రాశి కనిపించింది. ఆ బూడిద రాశి కనిపించేటప్పటికి పునః ఏవ మళ్ళీ తిరిగి, మళ్ళీ ఇంకోసారి ఒకసారి ఇదివరకే ఓసారి ఆమె విహ్వలురాలైపోయింది. విహ్వలురాలంటే భయభ్రాంతికి చెందినది అయ్యింది. భయం చేత గజగజ వణికిపోతున్నట్టుగా అయిపోయింది. విహ్వలురాలైపోయింది. వణికిపోతూ నిశ్చేష్టురాలు అయిపోయి ఆ భయానికి ఒక గడ్డగట్టేసినట్టుగా అయిపోయినదయి విహ్వల. వసుధాలింగన దూసరస్తని వసుధాలింగన ఆ నేల మీద పడిపోవడం చేత ఇంతకుముందు కూడా ఆహ్, మూర్ఛపోయి నేల మీద పడి ఉంది. ఇప్పుడు కూడా అలానే ఆల్‌మోస్ట్ వసుధాలింగన నేలని ఆలింగనం చేసుకోవడం వల్ల అంటే నేల మీద పడిపోవడం వల్ల దూసర స్తని ఆ స్తనములు అంటే కింద నేల మీద పడిపోయేటప్పటికి దూసర స్తని స్తనములు 2 కూడా దూసర మట్టి కొట్టుకొని పోయి ఆ నేల మీద ఉన్నటువంటి దుమ్మంతా కూడా ఆమె స్తనం ఇప్పుడు ఇంకా ఇంతకు ముందు ఊరికనే మూర్ఛపోయింది. మూర్ఛపోయి ఒకలాగా పడిపోయింది. ఇప్పుడు భర్తని అట్లా భస్మరాశిగా చూసి ఆ కింద నేల మీద పడి వ కొట్టుకుంటూ ఉన్నది. పొర్లుతూ ఉండటం చేత ఆ భూమి మీద ఉన్నటువంటి దుమ్ము, ధూళి అంతా కూడా ఆమె స్తనాల మీద ఆ స్తనాలని అంతా కూడా పురుముకుంటున్నట్టుగా అయింది. వసుధాలింగన దూసరస్తని ఆ స్తనములన్నీ కూడా దూసరితములు అయిపోయి అయి విలలాప వికీర్ణ మూర్ధజ వికీర్ణ మూర్ధజ జుట్టంతా కూడా వికీర్ణ వదులుగా అయిపోయి అంటే తల తల కొట్టుకొని ఏడుస్తుంది అని అనాలి అక్కడ అనలేదు. దాని భావం అదే. దు వికీర్ణ మూర్ధజ అన్న, దూసరస్తని అన్న భూమి మీద అలా దొర్లి ఏ ఏడవడం చేత స్తనాలంతా కూడా దూసరితములైనయి అని అర్థం ఇక్కడ. పొర్లి అని. పొర్లి రాయలేదు. కానీ పొర్లి అని. అలానే వికీర్ణ మూర్ధజ తల బాదుకొని ఏడుస్తోంది. దాంతోటి జుట్టంతా కూడా వికీర్ణ వికీర్ణమైపోయింది. అంటే ఆహ్, వెదజల్లబడినట్టుగా అయిపోయింది. ఒక ఆహ్, 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 ప జడ వేసుకున్నట్టుగా తలకు దువ్వుకొని చక్కగా ఉన్నట్టుగా కాకుండా ముడి అంతా ఊడిపోయి, జుట్టంతా ఊడిపోయి అంతా జుట్టంతా విరజిమ్మినట్టుగా అటు ఇటు పడిపోతూ ఉన్నదయ్యి ఆమె సమదుఃఖమివ కుర్వతి స్థలీం ఆ స్థలాన్నంతటిని కూడా ఆ శివ శివాశ్రమము శివాశ్రమ ప్రాంతాన్నంతటిని కూడా సమదుఃఖమివ కుర్వతి సమదుఃఖమివ తనతో సమానంగా దుఃఖపడేలాగా అంటే ఆమె దుఃఖం ఎంత దుఃఖంగా పడుతూ ఉన్నదంటే ఆ దుఃఖాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు పక్షులు జంతువులు అవన్నీ కూడా సమదుఃఖం ఇవ ఆమెతో పాటుగా సమానమైనటువంటి దుఃఖము కలిగిన వాటినిగా కుర్వతి చేయుచు విలలాప విలలాప ఆమె విలపించింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మళ్ళీ మూర్ఛపోలేదు. మూర్ఛపోకుండా కింద పడింది. పొర్లుకుంటూ ఏడుస్తూ జుట్టంతా ఊడిపోయి జుట్టంతా విడివిడిగా వేలాడి పోతూ అంత ఉండి అలా దుమ్ము ధూళి సరితములైనటువంటి స్తనాలతో కూడి ఆమె ఆమెను చూస్తే మిగతా అంత ప్రాంతమంతా కూడా ఏడుస్తున్నదా? బ బాధపడుతున్నదా? అన్నట్టుగా దుఃఖితమైందా అన్నట్టుగా హ్మ్. ఆ రతీదేవి విలపిస్తూ ఉంది. ఉపమ ఉపమాన భూద్విలాసినాం కరణం యత్తవ కాంతిమత్తయ తదిదం గతం ఈదృశీం దశాం న విదీర్యే కఠినాః ఖలు స్త్రియః. ఇక్కడి నుంచి తను మాట్లాడుతోంది ఇప్పుడు. ఉపమానం అభూత్ విలాసినాం కరణం యత్తవ కాంతిమత్తయ తదిదం తదిదం గతం ఈదృశాం
ఈదృశ్ ఈదృశీం దశాం న విదీర్యే కఠినాః ఖలు స్త్రియః. యాహ్! ఏ ఉపమాన ఉపమానం అభూత్ విలాసినాం కరణం. విలాసినాం కరణం. విలాసవంతుల యొక్క విలాసవంతులైనటువంటి ఈ స్త్రీల యొక్క ఆహ్, కరణం. కరణము అంటే ఈ ఆహ్, దేహము విలాసినీనాం కరణం. విలాసినీనాం కరణం వాళ్ళ దేహము ఆ విలాసవతుల యొక్క అందమైనటువంటి యొక్క స్త్రీల యొక్క సుందరీమణుల యొక్క ఉపమాన భూహు ఉపమానం ఉపమానం ఉపమానముగా చెప్పబడేటటువంటిది ఏదైతే ఉపమానంగా పోల్చడానికి తగినటువంటి విధంగా చెప్పబడుతుందో ఆ విలాసినీనాం శరీరం తవ కాంతిమత్తయ. అది ఎలా ఎందుకు చెప్పబడుతుంది? చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి యొక్కటువంటి శరీరము, ఆ అమ్మాయి యొక్క దేహము చాలా కాంతిమంతంగా ఉంది. సౌందర్యవంతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మనోహరంగా ఉంది. శృంగారమయంగా ఉన్నది అని చెప్పటము ఎత్తవ. అదే కారణమేంటి? ఎత్తవ అప్ ఏదైతే నీవు అభూత్ అయి ఉన్నావో తద్యిదం గతం ఈదృశాం దశాం. తదిదం తత్ అది అట్టి నీవు ఈదృశాం గతం ఈదృశీం దశాం గతం. ఈదృశీం ఇటువంటి దశాం స్థితిని గతం పొందావు. ఇదం గతం ఇదం ఇదం దశ ఈ యొక్కటువంటి దశను నువ్వు గతం పొంది ఉన్నావు. స్త్రీలందరికీ కూడా ఉపమానంగా చెప్పబడేటటువంటి సౌందర్యానికి రూపముగా చెప్పబడేటటువంటి పోల్చి చెప్పబడేటటువంటి ఆ సుందరీమణుల యొక్క సౌందర్యమంతా కూడా నీ కారణంగానే. ఆ కారణమైనటువంటి నువ్వు ఇవాల్టి రోజున ఈ రకమైనటువంటి స్థితిని పొంది ఉన్నావు. ఈ రకమైనటువంటి దశను, ఈ రకమైనటువంటి స్థితిని పొంది ఈ రకమైనటువంటి అవస్థను పొంది ఉన్నావు. అయినప్పటికీ కూడా నా విధీర్యే బయటకు వచ్చింది. నేను మాత్రం అయినప్పటికీ కూడా నా విధీర్యే నేను మాత్రము ముక్కలుగా చీలకుండా ఉన్నాను. నువ్వు అందమైనటువంటి స్త్రీలకు అందాన్ని కూర్చేటటువంటి నువ్వు అందాన్ని ఎడిషన్ చేసేటటువంటి నువ్వు ఈ రకమైనటువంటి దశను ఒక బూడిద కుప్పగా అయిపోయినటువంటి దశను ఈ బూడిద కుప్పగా అయిపోయినటువంటి అవస్థని నువ్వు పొంది ఉంటే ఇంకా నేనేంటి ఇలా నా విధిరియే నేను ఇలా ముక్కలుగా అయిపోకుండా ఉన్నానే చీల్చిపోకుండా చీల్చబడకుండా ఉన్నానే. కఠినాహ కలు స్త్రియ. నిజంగా జనాలు చెప్పినట్టుగా స్త్రీలు కఠినాహ కలు నిజంగా వాళ్ళు కఠినాహ కఠినులు. వాళ్ళు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళకి అందాన్ని ఇచ్చేటటువంటి వాడు వాళ్ళకి సౌందర్యవంతంగా శృంగారవంతంగా తయారు చేసి వాళ్ళని ఉపమానంగా పోల్చడానికి తగినటువంటి విధంగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి నువ్వు ఇలా అయిపోయావు. ఈ దశకి ఈ స్థితికి ఈ అవస్థకి చేరుకున్నావు. నువ్వు ఈ అవస్థకి చేరుకున్నా సరే నేనింకా ఎందుకు జీవించి ఉన్నాను? నేనింకా ఎందుకు చీల్చబడకుండా ఉన్నాను? ఖండాలుగా ముక్కలుగా చెయ్యబడకుండా నేను ఉన్నాను. అంటే దానికి కారణం ఒకటే నాకు కనిపిస్తున్నది. ఏంటి అనంటే స్త్రీలు కఠిన స్వభావము కలిగినటువంటి వారు. కఠిన చిత్తులు. అందుకనే ఇలా నిన్ను చూసి కూడా నేనేమీ కాకుండా అలానే ఉన్నాను అని తనని గురించి తను నిందించుకుంటున్నది. నిందించుకుంటూ మళ్ళీ అడుగుతోంది. పనుమయ త్వత్ అధీన జీవితాం వినికీర్య క్షణభిన్న సౌహృదః నళినీం క్షతసేతు బంధినః
జలసంఘాత ఇవాసి విధృతః పనుమాం తద్ అధీన జీవితాం వినికీర్య క్షణభిన్న సౌహృదః నళినీం క్షతసేతు బంధనం జలసంఘాత ఇవాసి విధృతః. ఓ మన్మదా, నువ్వు కను మాం నన్ను తత్ అధీన జీవితం, తత్ అధీన జీవితం, నీకు అధీనమైనటువంటి జీవితం నాది. అంటే నువ్వు నువ్వు ఎలా నన్ను చూసుకుంటే నేను అలా ఉంటాను. నీ అందే నేను ప్రాణాలు నిలుపుకొని ఉన్నాను. నిన్ను ఆశ్రయించుకొని నేను ఉన్నాను. నీకు అధీనురాలై, నీకు పరాధీనురాలైననే నేను ఉన్నాను. త్వద్ జీవితం, త్వత్తధీన, నీకు అధీనమైనటువంటి జీవితం కలిగియే నేను ఉన్నాను. కానీ నువ్వు వినికిర్య దాన్ని వదిలి వేసేసి నీ మీద ఆధారపడి ఉన్నటువంటి జీవితం నాది. నన్ను తదధీన జీవితం, నీ మీద ఆధారపడి ఉన్నటువంటి జీవితం కలిగినటువంటి నన్ను, నీకు అధీనురాలనై ఉన్నటువంటి నన్ను, నిన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి నన్ను వినికీర్య వదిలి వేసేసి, ఇలా నేను లేకపోతే పాపము రతీదేవి ఏమవుతుంది అనేటటువంటి భావనే లేకుండా నీ మొత్తం నువ్వే నాకు ఆధారము. నాకు ఆధారం లేకుండా క్షణభిన్న సహృద, క్షణంలోనే ఒక్క క్షణకాలంలో భిన్న సహృద, సహృదం అంతా కూడా నీ యొక్కటువంటి ప్రేమ అంతా కూడా, నీ ప్రేమ, నీ స్నేహము, నీ అనురాగము, నీ ఆశ్రయత్వము, నీ ఆధారత్వము, ఇవన్నీ కూడా భిన్నం చేసేసి, వదిలి వేసేసి, ఒక్కసారిగా వదిలి వేసేసి, ఒక్కసారిగా దాన్ని భిన్నం చేసేసి, దాన్ని తుడిచి వేసేసి క్వను, ఎక్కడికెళ్ళిపోయావు? నువ్వు ఎక్కడికెళ్ళిపోయిన వాడివి అయ్యావు. ఒక్క క్షణకాలంలోనే నా మీద ఉన్నటువంటి నీకు స్నేహం కానీ, నా మీద ఉన్న ప్రేమ కానీ, నా మీద ఉన్న అనురాగం కానీ, ఆశ్రయత్వం కానీ అన్నిటినీ కూడా భిన్నం చేసేసుకొని, వేరు చేసేసుకొని, తుడిచి వేసేసుకొని, తొలగించి వేసేసుకొని పన్ను ఎక్కడికెళ్ళావు? నీ మీదే నేను ఆధారపడి జీవించి ఉన్నాను. ఎలా ఉందంటే నువ్వు నన్నిలా వదిలివేసి వెళ్ళటము. నళిని క్షతసేతు బంధను జలసంఘాతే ఇవాసి విధృతః. నళిని నళిని తామర పువ్వును క్షతసేతు బంధనః, క్షతసేతు బంధనః, ఆ సేతుబంధనము ఆనకట్ట, సేతుబంధనం అంటే ఆనకట్ట, ఆనకట్ట క్షత తెగిపోయినటువంటి ఆనకట్ట చేత జలసంఘాతయం, జలసంఘాతం ఒక్కటేసారి ఆ నీటి ప్రవాహం ఆనకట్ట తెగిపోగానే ఎట్లాగైతే నీళ్లు ఒక్కసారిగా ప్రవాహము ముంచుకొచ్చేసేసి నలిని ఆ నళిని ఆ పద్మములను, ఆ పద్మముల యొక్క కొలనును లేదా పద్మాల సమూహాన్ని అంతటినీ కూడా ఏ విధంగా అయితే విధృత అది ఏ విధంగా అయితే అది కొట్టి పారేస్తుందో, తొలగించి వేస్తుందో, పారిపో చేస్తుందో, ఆ విధంగా అంటే ఆనకట్ట తెగిన ఆనకట్టతోటి వచ్చిన వాళ్ళ జలప్రవాహం ఏ విధంగా అయితే ఆ నలిని పద్మముల సమూహాన్నంతటిని కూడా విధృతంగా చేసేస్తుందో, అంటే అక్కడ ఉన్న స్థలంలో నుంచి పంపించి వేస్తుందో, తొలగించి వేస్తుందో, కొట్టి వేసేస్తుందో, ఏమనాలి, ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా చేస్తుందో, ఆ కొట్టుకోబోయే విధృత అంటే పోవడం అన్నమాట. ఆ ప్రవాహంలో కొట్టివేసినట్టుగా చేస్తుందో, ఆ విధంగా నువ్వు ఒక్క క్షణకాలంలో నా మీద ఉన్నటువంటి స్నేహానురాగాలన్నింటినీ కూడా కొట్టివేసేసి, నన్ను వదిలివేసేసి,
ఎక్కడికి వెళ్ళిపోయావు? క్వన్ను క్వను ఇవ అసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నావు నువ్వు? ఎ ఎందుకలా వదిలిపెట్టి నన్ను వెళ్ళావు? కృతవానసి ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు? నేనేమైనా తప్పు చేశానా? నువ్వేమైనా తప్పు చేశావా నాతోటి? నా వల్ల నా కొరకు అని అడుగుతోంది ఆమె. కృతవానసి విప్రియం నమే ప్రతికూలం న తే మయా కృతం. కిం అకారణమేవ దర్శనం విలపంత్యై రతయేన దీయతే. కృతవానసి విప్రియం నమే ప్రతికూలం న చ తే మయా కృతం. కిం అకారణమేవ దర్శనం విలపంత్యై రతయే న దీయతే. కృతవానసి విప్రియం న మే మే నా కొరకు విప్రియం నాకు ఇష్టం లేనిది ఈ ఈ పని చేస్తే నాకు నచ్చదు. ఈ పని చేస్తే నాకిష్టం లేదు. అవి అన్నీ కూడా నకృతవానసి. నువ్వేమీ చేయలేదు. నువ్వు ఏ పని కూడా ఒక్కటి కూడా నాకు నచ్చనటువంటిది, నాకు ఇష్టం లేనటువంటిది, నాకు విప్రియము, నాకు కోపం కలిగించేటటువంటిది, నాకు ప్రియము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు చేసిన వాడవు కాదు. కృతవాన్ అసి. నువ్వు చేయలేదు. నాకు అప్రియమైనటువంటి నా పట్ల ఎటువంటి అపరాధాన్ని నువ్వు ఒనరించలేదు. అలానే ప్రతికూలం నచ తే మయా కృతం. అదే విధంగా తే నీకు ప్రతికూలం, ప్రతికూలం నీకు అనుకూలము కానటువంటిది మయా న కృతం నా చేత చేయబడలేదే. నువ్వు నా పట్ల ఏ రకమైనటువంటి అపరాధాన్ని చేయలేదు. నా పట్ల ఏ రకమైనటువంటి విప్రియాన్ని ఆచరించలేదు. నేను నీ పట్ల ఏ రకమైనటువంటి ఆహ్, ప్రతికూలాన్ని, విరోధాన్ని ఆచరించలేదు. అంటే నేను ఈ పని చెయ్యొద్దు. ఈ ఈ పని చెయ్యొద్దు. వీళ్ళ మీదకి బాణం వేయొద్దు. వాళ్ళ మీదకి బాణం వెయ్యి. అలాంటివన్నీ నీకు నచ్చని పనులవి నేను చెప్పలేదు. నాకు నచ్చని పనులు నువ్వు చేయలేదు. నీకు నచ్చని పనులు నేను చేయలేదు. మన ఇద్దరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నాం కానీ, స్నేహానురాగాలతోటి ఉన్నాం కానీ, ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నువ్వు నా కొరకు విప్రయము ఆచరించలేదు. నేను నీ కొరకు ప్రతికూలము ఆచరించలేదు. మనమిద్దరం గూడా చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటూ ఉన్న వాళ్ళము. ప్రేమించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళము. అలాంటి వాళ్ళవైతే మరి కిం అకారణమేవా మరి ఎందుకు కిం ఎందువల్ల అకారణం ఏ కారణము లేకుండా ఇప్పుడు నేనేదన్నా తప్పు చేసి ఉంటే దీనికేదన్నా ప్రతికూలంగా నేను ఆచరించి ఉంటే నీకేదన్నా విరోధంగా నువ్వు చెయ్యకూడ చెయ్యొద్దు అని నిన్ను ఆహ్, కట్టడి చేసిన దాన్నయితే సరే నువ్వు ఈ రకంగా ఆచరించొచ్చు. లేదా నువ్వు నా పట్ల ఏమన్నా అపరాధం గనక చేసుంటే, తప్పు చేసుంటే, విప్రియం ఆచరిస్తే, అమ్మో! రతీదేవి కోప్పడుతుందేమో అని నువ్వు నన్ను మొహం చాటేసి ఉండొచ్చు. కానీ అకారణం ఏవా ఏ కారణము గూడా లేకుండానే విలపంచై రతయే ఈ రకంగా దుఃఖిస్తూ ఉన్నటువంటి, విలపిస్తూ ఉన్నటువంటి, దుఃఖపడుతూ ఉన్నటువంటి, బాధపడుతూ ఉన్నటువంటి, ఏడుస్తూ ఉన్నటువంటి ఈ రతీదేవికి దర్శనం న దీయతే. నీ యొక్క దర్శనాన్ని న దీయతే. నువ్వు ఇవ్వడం లేదే. నువ్వు ఈ రతీదేవికి ఇలా నేను కంటికి కన్నీరు మున్నీరుగా నేను ఏడుస్తున్నాను నీకోసం. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి విలపంతే ఏడుస్తూ ఉన్నటువంటి ఈ రతీదేవికి దర్శనన్నదీయతే. నువ్వెందుకు ఇయ్యటం లేదు కిమ కారణం. ఆ కారణమేమీ లేదు. ఫలానా ఈ కారణం చేత నువ్వు నాకు మొహం దాచేసుకున్నావంటే, లేదా నేనేదన్నా నీ పట్ల అపరా వి విరోధంగా ఏదన్నా ఆచరిస్తే కోపమొచ్చి నువ్వు నాకు నీ మొహం చూపించకుండా ఉన్నావేమో. లేదా నువ్వేదన్నా అపరాధం చేస్తే కాసేపు కొన్ని రోజులు మొహం చూపించకుండా ఉన్నావేమో. కానీ అట్లాంటిది ఏది జరగలేదు. అలాంటిదేదీ జరగకుండానే, ఏం కారణం లేకుండానే నువ్వెందుకు ఇలా నా మీద నాకు నీ నీ ముఖాన్ని నాకు చూపించటం లేదు అని ఏడుస్తున్నాను కదా! నీ కోసం నేను ఈ విధంగా హ్మ్, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నానే. ఆ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి ఈ రతీదేవికి ఎందుకు నువ్వు నీ దర్శనాన్ని కరువు చేశావు?
నీ చూపు కరువు చేశావు అని. స్మరసి స్మర మేఖలా గుణైః ఉత గోత్రస్ఖలితేషు బంధనం చ్యుతకేశ చ్యుతకేశర దూషితేక్షణ క్షేతనాని అవసంతోత్పల పీడనానివా. మళ్ళీ ఆమె ఆలోచించుకుంటున్నది. ఏమన్నా ఎప్పుడైనా ఏదన్నా నేనేమన్నా అపరాధమా ఆచరించానా? ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేశానా? ఆ చిన్న చేసిన తప్పుకి హ్మ్, శిక్షగా నాకు ఈయన నా కళ్ళ పడకుండా నా కంటికి కనపడకుండా దాక్కుంటున్నాడా? నా క కన్ కంటి చూపు నాకు ఇవ్వటం లేదా? దర్శనం కరువు చేస్తున్నాడా? అనుకుంటోంది. అనుకోని ఇలా గుర్తు చేసుకుంటున్నది. స్మరసి స్మర మేఖలా గుణైః ఉత గోత్రస్ఖలితేషు బంధనం చ్యుతకేశర దూషితేక్షణాని అవతంసోత్పల తాడనానిరా. లేదా నీకేమైనా కోపం వచ్చి నాకేదైనా పనిష్మెంట్ ఇయ్యాలనుకుంటున్నావేమో నేనెప్పుడో ఇలా చేసినందువల్ల అని చెప్తోంది. స్మర ఓ స్మర ఓ స్మరుడా, ఓ మన్మధుడా, స్మరసి గుర్తు తెచ్చుకుంటున్నావా? ఏమైనా కొన్ని సంఘటనలు జరిగినాయి కదా! ఆ సంఘటనలు గుర్తు తెచ్చుకొని నాకు ఈ విధమైనటువంటి పనిష్మెంట్, శిక్ష ఇప్పుడు ఇస్తున్నావా? ఎటువంటి తప్పిదాలు ఆచరించానంటే, మేఖలా గుణైః ఉత గోత్రస్ఖలితేషు బంధనం. గోత్రస్ఖలితేషు, గోత్రస్ఖలితేషు అంటే ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, శృంగారంలో ఉన్నప్పుడు, ఒక మా శృ శృ రతికేళిలో ఉన్నప్పుడు ఒకళ్ళ పేరు బదులు ఇంకొకళ్ళ పేరుని పెట్టి పిలవడాన్ని గోత్రస్ఖలితములు అంటారు. అంటే మాట్లాడేటటువంటి పిలిచే పిలుపులో ఇంకొక ప్రియురాలెవరో చాలా ప్రేయసి ఎవరో ఉంటే ఆ ప్రేయసి ఈ ఆ ప్రేయసి అనుకోని సత్యభామ అనుకోని రుక్మిణి అనుకోని సత్యభామ పేరు పలికితే దాన్ని గోత్రస్ఖలితము అంటారు. అట్లా గోత్రస్ఖలితేషు గోత్రస్ఖలితములు ఎప్పుడైనా గాని నా పేరు How are you? Otherwise, I'm fine. ఎప్పుడైనా సరే పొరపాటుగా వేరే ఎవరి పేరైనా పిలిచినప్పుడు మేఖలా గుణైః బంధనం. అప్పుడు నేనేం చేశాను? మేఖలా గుణైః ఆ మేఖల నా వడ్డాణానికి ఉన్నటువంటి మేఖల వడ్డాణము లేదా మొలతాడు. ఆ తాడుతోటి బంధనం నేను కట్టివేశాను. నా వడ్డాణంతోటి లేదా నా మొలతాడుతోటి నేను కట్టేశాను. నాతోటి ఉండి నువ్వు వేరే వాళ్ళ పేరు పలుకుతూ ఉంటే, ఆ వేరే వాళ్ళ నీ పేరు పలికావు అన్న కోపంతోటి నా మేఖల గుణం అంటే తాడు, దారం. నా మేఖలకు ఉన్నటువంటి దారంతోటి మేఖలకు నడుముకున్నటువంటి దారంతోటి బంధనం. నేను నిన్ను బంధించాను. అది స్మరసి అది గుర్తు తెచ్చుకున్నావా? ఓహ్! చూసావా అప్పుడు నన్ను బంధించావు గదా! అందుకనే నీకిప్పుడు శిక్షనిస్తున్నాను అనుకోని నన్ను శిక్షిస్తున్నావా? అంటోంది. పాపం. ఉత లేదా చ్యుతకేశర దూషితేక్షణ జ కే కేశర కే కేశర దూషిత ఈ క్షణాన్ని అవసంసత ఉత్పల తాడనాన్ని. ఎప్పుడో ఒకసారి లేదా ఆ గోత్రస్ఖలితాలప్పుడు ఆ పేరు పలికినప్పుడు అవతంస ఉత్పల అవతంసం అలంకరణలుగా ధరించినటువంటి ఉత్పలము కలువ పువ్వు. అప్పుడు స్త్రీలు అటువంటి పూలే సాధారణంగా అలంకారాలుగా ధరించేవారు. అందులోనూ శృంగార సమయములలో పూలు ధరించడమే ఆచారంగా ఉండేది. ఆ అవతంసంగా అంటే అలంకరణంగా ధరించినటువంటి ఉత్పల ఉత్పలము కలువ పువ్వుతోటి తాడనాని నేను దాన్ని ఉత్పలంతోటి నిన్ను తాడనాని కొట్టినప్పుడు చ్యుతకేశ చ్యుతకేశర దూషితేక్షణ. చ్యుతకేశర పువ్వులోని కలువ పువ్వులోని కేసరాలు లోపల ఉండేటటువంటి ఆ పుప్పొడి ప్రాంతాలు అవి రాలిపోయి దూషితేక్షణ
దూషిత కళ్ళల్లో పడి ఈక్షణ కంటి చూపు దూషితమైంది. అంటే ఆ తాడుతోటి ఆ కలువ పువ్వుతోటి ఇలా కొట్టగానే ఆ కలువ పువ్వులో ఉన్నటువంటి పుప్పొడి ఆహ్, పుప్పొడి కళ్ళల్లో పడి కంటి చూపు దూషితము అయింది అని అది స్మరసి దాన్ని గుర్తు తెచ్చుకున్నావా? నువ్వు నన్ను ఆ రోజు తామరపూతో కొట్టావులే. అందుకని ఇవాళ నీకు ఈ శిక్ష అని అనుకుంటున్నావా? అందుకని అలా అని నన్ను ఆహ్, దర్శనం న దీయతే, నాకు నువ్వు దర్శనం ఇయ్యటం లేదే. నల్ల కలువతోటి నిన్ను ఆ రోజు కొట్టాను కదా! కొడితే నీ కళ్ళు ఒక దూషితములు పుప్పొడి పడి నీ కళ్ళు కళ్ళు దూషితములయి కళ్ళు కనపడకుండా అయింది కదా! అని ఆ సంఘటనని గుర్తు తెచ్చుకున్నావా స్మరసి? అది గుర్తు తెచ్చుకున్నావా? ఇది గుర్తు తెచ్చుకున్నావా? ఏది గుర్తు తెచ్చుకొని నాకు నువ్వు నీ దర్శనాన్ని ఇవ్వడం లేదు. దర్శనం న దీయతే. దర్శనమే నాకు ఇవ్వకుండా ఉన్నావు. అద్వైత స్మరసి తలుచుకుంటూ ఉన్నావా? ఇంకా ఇవేవి కాదు పో అనుకుంటే హృదయే వసతీతి మత్ప్రియం యదవోచః తద్ అవైమి కైతవం ఉపచార పదం నచ ఇదం చేత్ ఇదం త్వం అనంగా కథం అక్షతా రతిః హృదయే వసతీతి మత్ప్రియం యద్ అవోచత్ అవైమి కైతవం ఉపచార పదం చేత్ ఇదం త్వం అనంగః కథం అక్షతా రతిః. ఇంగా నువ్వెప్పుడు ఒక మాట అంటూ ఉంటావు. ఏమని? హృదయే వసతి ఇతి మత్ప్రియం. ఓహ్! ప్రియురాలా, నువ్వెప్పుడు కూడా నా హృదయంలోనే నివసించి ఆహ్, ఉంటావు. హృదయే వసతి ఇతి. హృదయంలోనే నివసించి ఉంటావు అని మత్ప్రియం, నాకు ప్రియమైనటువంటి మాటలను, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నువ్వు నా హృదయంలో ఉన్నావు అని నువ్వెప్పుడు అంటావు గదా! ఆ మాట నాకు చాలా ప్రియమైన, నాకు ప్రేమ కలిగించేటటువంటి, నాకు ఇష్టమైనటువంటి, నాకు ప్రీతి కలిగించేటటువంటి మాట. యత్ అవోచత్, ఏదైతే అవోచత్ పలికావో, తత్ దానిని కైతవం అవైమి. ఇప్పుడు మాత్రం నేను దాన్ని కైతవం, అబద్ధమనే అవైమి అని తలుచుకుంటూ ఉన్నాను, అనుకుంటూ ఉన్నాను. నువ్వన్నావు, హృదయంలో నివసించి నా హృదయంలో నువ్వున్నావు అనంటే, నేను ఇంతకాలం నిజము, నిజము, నిజము అనుకున్నాను. ఎందుకంటే, అది నాకు చాలా ప్రియమైనటువంటి, ఇష్టమైనటువంటి మాట. కానీ ఇవాళ నాకు అర్థమైతున్నది. అది నిజం గాదు, అబద్ధం. నువ్వన్న మాట ఏదైతే ఉందో అది కైతవం అవైమి. కైతవంగా నేనే అనుకుంటున్నాను. అది అబద్ధంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే, ఉపచార పదం న చేత్యిదం తత్వం అనంగా కథం అక్షతా రతిః ఉపచార పదం న చేత్ ఇదం. నువ్వు మాట్లాడినటువంటి ఈ మాట ఏదైతే ఉందో, హృదయే వససి, హృదయంలో వససి ఉందువు, నా హృదయంలో నువ్వున్నావు అని ఏది అయితే అంటున్నావో అది కేవలము ఉపచార పదం. కేవలం ఉపచార పదమే. అది కేవలము ఆహ్, ఏదో నచ్చజెప్పడానికి చెప్పినటువంటి మాట. ఉపచారం జేయడానికి, నన్ను నవ్వించడానికి, నాకు ఉపచారము, నాకు ఆనందం కలిగించడానికి చెప్పినటువంటి మాట. అది అబద్ధము అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం. అది కేవలము అలా పై మాట. ఉపచార పదం అంటే ఒక అర్థానికి బదులు ఇంకొక అర్థముగా చెప్పడం అన్నమాట. ఆ ఉపచార పదం ఇది. నచేత్ ఇదం, నచేత్ ఇదం. అది అలా గనక కాకపోయినట్లయితే, ఒకవేళ నువ్వు అది నిజంగానే హృదయే వససి, నా హృదయంలో నువ్వున్నావు అన్న మాట గనక నిజమైతే, ఉపచార పదం కనుక కాకపోయినట్లు అయితే, నా చేత్ ఇదం త్వం అనంగా, ఓ అనంగుడా, కథమక్షతా రతిః. నేను నీ హృదయంలో ఉంటాను అని అన్నావు. నేను నువ్వు మరి కాలి భస్మమైతే కథం రతిః అక్షత. నువ్వేమో అలా కాలి బూడిదైపోయావు. రతిః, ఈ రతీదేవి కథం, ఏ విధంగా అక్షత, ఏమాత్రం దెబ్బ తగలకుండా ఉంది? ఏమాత్రం గాయం కలగకుండా ఉంది? ఏమి నశించకుండానే ఉన్నది?
నువ్వేమో అలా బూడిదలాగా నీ హృదయంలో నేనుంటే, నీతో పాటు నేను గూడా అక్కడే భస్మం అయిపోవాలి. నువ్వు భస్మం అయిపోయావు, నేనిక్కడ నిలబడి ఉన్నాను. అది ఎట్లా సాధ్యం? అందుకని నువ్వు ఏదైతే అన్నావో హృదయే వససి అని నన్ను గురించి ఏదన్నావో అది నేనిప్పుడు అబద్ధమనే అనుకుంటున్నాను. నేను నిజంగా నీ హృదయంలో ఉండి అయితే నీతో పాటే నేను గూడా అక్కడ భస్మమయ్యి ఉండి తీరాలి. నేనింకా భస్మం ఎందుకు కాలేదు మరి? అనంగా ఓ అనంగుడా కథం అక్షత రతిః కథం ఏ విధంగా మరి రతిః అక్షత రతిదేవి అక్షత క్షతం కాకుండా ఉన్నది క్షీణించకుండా, ఉన్నది నశించకుండా, ఉన్నది ఈ కాలిపోకుండా, భస్మం గాకుండా ఉన్నది అంటారు. సరే ఏమైనా గాని నువ్వు నన్ను చంపలే నువ్వు నీతో పాటు నన్ను నువ్వు మరణించేటట్టు చేయలేదు. కానీ పరలోక వన పరలోక ఆహ్, పరలోకన పరలోక నవ ప్రవాసినః పరలోకనవ ప్రవాసినః ప్రతిపత్స్యే పదవీం అహం తవ విధినా జనయేష వంచితః త్వదధీనాం ఖలు దేహినాం సుఖం పరలోక ఏదో అక్షరం ఎక్కువుందా? పరలోక నవప్రవాసినః పరలోక నవప్రవాసినః ప్రతిపత్స్యే పదవీమహం తవ విధినా జన ఏష వంచితః త్వదధీనాం ఖలు దేహినాం సుఖం. పరలోక నవప్రవాసినః నువ్వు పరలోకాన్ని గురించి అంటే ఇప్పుడే కదా భస్మీపటలం అయ్యాడు. పరలోకానికి వెడుతూ ఉన్నాడు. స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉన్నావు గదా నువ్వు. పరలోక వనప్రవాసినః ఆ పరలోకానికి కొత్తగా ప్రవాసము వెడుతూ ఉన్నటువంటి నిన్ను పదవీం ఆ మార్గాన్ని తవ పదవీం నీ యొక్కటువంటి మార్గాన్ని, ఆ పరలోక మార్గాన్ని, పరలోకానికి కొత్తగా నువ్వు వెళ్తున్నటువంటి నీ యొక్క మార్గాన్ని అహం ప్రతిపత్సి నేను కూడా తీసుకుంటాను. నేను కూడా అదే మార్గంలో వస్తాను. నువ్వు వెళ్తున్నావు గదా స్వర్గలోకానికి, పరలోకానికి కొత్తగా ఇప్పుడే గదా వెళ్తున్నావు. కాబట్టి నేను తొందరగానే అందుకోగలనులే. నేను గూడా నీతో పాటే తవ మా పదవి నీ మార్గాన్నే నేను గూడా ప్రతిపత్సి అనుసరిస్తాను. అదే మార్గాన్ని నేను గూడా అనుసరిస్తాను. నీ దారినే నేను తీసుకుంటాను. కానీ విధినా జన ఏష వంచితః విధిన విధి చేత బ్రహ్మదేవుని చేత ఏష జనః ఈ ప్రజలందరూ కూడా వంచితాః వంచితః వీళ్ళందరూ వంచింపబడ్డారు. ప్రజలందరూ కూడా, జనులందరూ కూడా, లోకమంతా కూడా ఈ బ్రహ్మ చేత వంచింపబడిన వాళ్ళు అయ్యారు. ఎందుకని వంచింపబడ్డారు అంటే త్వదధీనాః ఖలు దేహినాం సుఖం. దేహినాం సుఖం త్వద్ అధీనం ఖలు. దేహినం దేహవంతులకు శరీరం కలిగినటువంటి వారికి దేహదారులైనటువంటి వారికి శరీరము ధరించినటువంటి వారికి మనుష్య లోకానికి మానవులందరికీ కూడా సుఖము, సంతోషము త్వత్ అధీనం ఖలు అదంతా నీ అధీనమే గదా! శృంగారము అంటే కేవలం సెక్స్ అనే కాదు. శృంగారము అంటే అన్ని రకాలమైనటువంటి ఆనందాలు, అన్ని రకాలైనటువంటి సంతోషాలు. చక్కగా క వసంతకాలం చూస్తే ఒక ఆనందము. చ పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే ఒక ఆనందము. పొద్దున్నే తెల్లవారుజామున మంచు పడుతూ ఉన్నది చూస్తుంటే అదొక ఆనందము. ఇలా ఆనందం కలిగించేవన్నీ కూడా శృంగారం కిందనే శృంగారము, సింగారము అది కలిగించేవి. ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి? కేవలము మన్మధుని యొక్క అధీనంలో ఉన్నాయి. ఆ మన్మధుడిని ఈ విధంగా మరి బ్రహ్మదేవుడు భస్మీపటలం చేయించాడు. బ్రహ్మదేవుడు అతనికి మరణం ఈ విధంగా రచించాడు. ఈ బ్రహ్మదేవుడు ఈ విధంగా రచించినటువంటి మరణం చేత ప్రజలందరూ కూడా పాపము వంచితులుగా అయ్యారు. ఎందుకంటే వాళ్ళ సుఖమంతా కూడా కాలిపోయినట్లు అయింది. వాళ్ళ సుఖమంతా కూడా నీ అధీనంలోనే ఉంది. నువ్వు లేకపోతే వాళ్ళకి సుఖం ఎటువంటి సుఖం ఉంది గనక
సుఖం ఏది లేదు. నేనేమైనా సరే నీ వెనకాలే వచ్చేస్తాను అంటాడు. రజనీ తిమిర ఇంకా ఇంకా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నదనమాట. ప్రజలకి ఎట్లాంటి దుఃఖాలు, ఎలాంటి కష్టాలు ఉంటాయి. మన్మధుడు గనక లేకపోతే. మన్మధుడు లేనందువల్ల, మన్మధుడు పరలోకవాసి అయినందువల్ల, ఆ పరలోకానికి తాను కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉండడం చేత ఈ మనుష్యలోకమంతా విధివంచితులై ఏ విధంగా ఉంటారు అనేది ఇంకా క్రమంగా వర్ణించుకుంటూ వస్తున్నది. రజనీ తిమిరావగుంఠితే పురమార్గే ఘనశబ్ద విక్లవాః వసతిం ప్రియకామినాం ప్రియాః త్వదృతే ప్రాపయితుం కః ఈశ్వరః. రజనీ తిమిరావగుంఠితే పురమార్గే ఘనశబ్ద విక్లవాః వసతిం ప్రియకామినాం ప్రియాః తద్రుతే ప్రాపయితుం కః ఈశ్వరః. పూర్వకాలంలో అభిసారికలు అని చాలా మంది ఉండేవాళ్ళు. ఇవాళ మరి అభిసారికలు ఉన్నారో లేరో మనకి తెలీదు. అభిసారికలు అంటే ప్రియుని గురించి వెళ్ళేటటువంటి, ప్రియుని గురించి ప్రియుని యొక్క ఇంటికి వెళ్ళే వాళ్ళు. వాళ్ళందరూ సాధారణంగా రాత్రిపూట వెళ్ళేవాళ్ళు. రాత్రిపూట కొంచెం అవగుంఠనము వేసుకొని ముఖాలు ముసుగు నార్త్ ఇండియాలో అయితే ఇప్పటిదాకా కూడా ముసుగులే వేసుకుంటారు వాళ్ళు. మొహానికి ముసుగులాగా వేసుకొని వాళ్ళు రాత్రిపూట వెడుతూ ఉంటారు. ఆ సంఘటనని వర్ణిస్తోంది ఇప్పుడు ఇక్కడ రతీదేవి. రజనీ తిమిరావగుంఠితే, రజనీ తిమిర, రజనీ రాత్రిపూట, తిమిర చీకట్లో, అవగుంఠితే అవగుంఠనం వేసుకొని పురమార్గే అది వేసుకొని పురమార్గంలో రాజవీధులలోనే వెళ్ళేవాళ్ళు. అభిసారికలు అంతా కూడా అంటే రాజవీధులలో ఉంటే అంతా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ గొప్ప గొప్ప వారి ఇళ్లల్లో నృత్య ప్రదర్శనలు చేయటానికి కానీ, వేరే ఇతరత్ర వాటికి కానీ ఈ అందమైనటువంటి అమ్మాయిలు అలా అభిసారికలంతా పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఘనశబ్ద విక్లవాః, అకస్మాత్తుగా ఒక ఘన శబ్దము, ఒక మేఘం యొక్క గంభీరమైనటువంటి శబ్దం వినంగానే విక్లవాః, వాళ్ళు భయపడిపోయి వణికిపోతూ నిశ్చేష్టులైపోయి కొయ్యబొమ్మల్లాగా అయిపోయి ఉండేవాళ్ళు. అట్లాంటి వారు అంటే ఆ చీకట్లకు భయపడి, ఆ చీకట్లో మేఘాల యొక్క చప్పుళ్లకు భయపడినటువంటి వారు వసతిం కామినాం వసతిం కామినాం వసతిం, ఆ కాముకుల యొక్కటువంటి ఇళ్లకు, ఆ కాముకుల యొక్క వసతికి, ఆ ఇంటికి ప్రియాహ, ప్రియురాళ్ళందరూ కూడా త్వదృతే, నీకన్నా ప్రియే, ఓ ప్రియా, ఓ ప్రియుడా, త్వదృతే, త్వత్ రుతే, నీకన్నా ఇంకెవరు ప్రాపయుతం ప్రాపయుతం వాళ్ళని చేర్చడానికి సమర్థ అనే ఏదైనా ఉండాలి ఇక్కడ. కహ ఈశ్వర, ఎవరు ఈశ్వరుడు, ఎవరు సమర్థుడు. ప్రాపయుతం కహ ఈశ్వర, వాళ్ళని ఆ ప్రియుడి ఇంటికి చేర్చడానికి కహ సమర్థ, ఎవరు ఈశ్వరుడు, ఎవరు సమర్థుడు, ఎవరికి శక్యము. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మన్మథ ప్రేరేపణ వాళ్ళకి ధైర్యాన్నిచ్చి ఆ చీకటిలో అవగుంఠనం వేసుకొని మేఘాల యొక్క భయంకరమైనటువంటి గర్జనలు వస్తున్నప్పటికీ కూడా ప్రియుడి ఇంటికి ధైర్యంగా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి, సామర్థ్యము, ధైర్యము ఎవరిస్తారయ్యా అంటే త్వదృతే కహ, నీకన్నా ఇంకెవరు వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చేది. నువ్వే వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడవు. అలాంటి నిన్నే మరి దైవం ఈ విధంగా నీకు మరణ శాసనం వేస్తే ఇంకా ప్రజలకు సుఖం ఎక్కడిది అని. ఇంకొకటి చూసి ఆపేద్దాం. నయనాన్యరుణాని ఘూర్ణయన్
వచనాని స్ఖలన్య స్ఖలన్ స్ఖలయన్ స్ఖలయన్ పదే పదే అసతి త్వయి వారుణీ మదః ప్రమదానాం అధునా విడంబన నయనాన్యరుణాని ఘూర్ణయన్ వచనాని స్ఖలయన్ పదే పదే అసతి త్వయి వారుణీ మదః ప్రమదానాం అధునా విడంబన. శృంగారంలో ఉన్నప్పుడు స్త్రీలందరూ చేసేటటువంటి చేష్టలు అవన్నీ ఎలాంటివి అని అంటే ఆ అవన్నీ కూడా ఇప్పుడు మన్మధుడు లేకపోతే అవన్నీ చర్యలన్నీ జరగవు. ఆ చర్యలన్నీ మన్మధుడు లేకుండా లోపల మన్మథ భావము ఆ లేకుండా మన్మథ భావము లేకుండా మన్మథ వికారము లేకుండా అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ ఏదో ఒక అనుకరణ లాగా అనుకరణ లాగా, ఒక హేళన లాగా, ఒక ఇమిటేషన్ లాగా, ఒక నవ్వులాటగా ఉంటుంది అంటుంది. నయనాని అరుణాని కళ్ళు ఎర్రగా అయిపోవటము. ఘూర్ణయన్ వచనాని ఆ మాటలు తిప్పి 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 గూర్నిల్లుతూ మాట్లాడటం అంటే శబ్దాలు తిప్పి 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 చెప్పటము. స్ఖలయన్ పదే పదే మాట మాటకి తడబడుతూ మాట్లాడటం. గురునయన్ అంటే ఒకలాంటి గర్జనల్లాంటి చప్పుడు చేయటం అన్నమాట. చప్పుడుతోటి మాట్లాడటము. అంటే స్పష్టంగా కాకుండా చప్పుడుతోటి మాట్లాడటము. అసతి త్వయి వారుణీ మదః ప్రమదానాం. వారుణీ మదః ప్రమదానాం స్త్రీలకు వారుణీ మదః ఆ వారుణి మద్యం యొక్క మదము తోటి ఆ మద్యం తాగినటువంటి మదముతోటి ఆ మత్తుతోటి కళ్ళెర్రగా అయిపోయి శబ్దంతో కూడినటువంటి మాటలు మాటకు తడబడుతూ మాట్లాడటం. అంటే ఆ తాగినటువంటి సారాయి మత్తులో ఉన్నప్పుడు ఆ తడబడుతూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా అసతి త్వయి నువ్వు అసతి లేనప్పుడు నువ్వు లేకుండా అంటే శృంగారము మన్మథ వికారము అనేది మనసులో లేకుండా కేవలము మద్యము తాగినందువల్ల కలిగినటువంటి ఇవన్నీ కూడా కళ్ళెర్రగా అయిపోయి ఆ మద్యపు కైపులో మత్తులో కళ్ళెర్రగా అయిపోయి ఘూరునిల్లుతూ మాట్లాడటము, మాటకు తడబడటము ఇవన్నీ కూడా ప్రమదానం. అధునా త్వయి అసతి నీవు లేనప్పుడు అధునా ఇప్పుడు విడంబన. అదంతా కూడా ఒక విడంబనయే. అదంతా ఒక అనుకరణమే. అదంతా ఒక అనుకరణము, ఒక హేళన, ఒక ఇమిటేషన్ అంతే తప్ప కానీ అది సహజమైనటువంటిది కాదు. నువ్వు లేకపోతే ఇంక వాళ్ళకి సుఖమెక్కడ? ఇవన్నీ కూడా ఒక అనుకరణముగానే మిగిలిపోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ఒక ఎక్కిరింతగా తాగిన వాళ్ళు ఇలా మాట్లాడతారు, తాగిన వాళ్ళ కళ్ళు ఇలా ఎర్రగా ఉంటాయి అన్న ఎక్కిరింతలాగానే ఉంటుందే తప్ప కానీ అది సహజంగా మన్మథ వికారం వల్ల కలిగినటువంటి ఆ తాగిన సారాయి మత్తులో వారుణి తాగిన మద్యము తాగినటువంటి మత్తులో ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నది మాత్రము ఉండదు. అసతి నువ్వు లేనప్పుడు ఇదంతా కూడా కేవలము ఒక అనుకరణ మాత్రంగానే మిగిలిపోతుంది అని. ఇంకా ఇలానే మన్మధుడు లేకపోతే అంటే శృంగారం అనేటటువంటి భావన లేకపోతే ప్రజలు ఎటువంటి అవస్థలకు లోనవుతారు అని
అలా చెప్పుకుంటూ వెళ్తోంది. ఇది ఈనాటి రతి విలాపం.